నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. డిసెంబర్ 8-9 తేదీలలో జరిగే ఈ సదస్సులో పలు కంపెనీలతోటి ఎంఓయూలు కుదరనున్నాయి. రాష్ట్ర రూపురేఖలు మార్చేటట్టు, అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేటట్టు ఈ సదస్సును నిర్వహిస్తున్నది రేవంత్ సర్కార్. తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్. గతంలో ఈ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చినా బీసీ రిజర్వేషన్ల అంశం మీద న్యాయస్థానం ఆదేశాలతోటి వాయిదా పడ్డాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రగతికి దిక్సూచిగా మారనున్న ఈ విజన్ డాక్యుమెంట్ మీద ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల మీద ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతున్నది. నియోపోలిస్ ఏరియాలో హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఎకరానికి 137 కోట్ల ధర వలికింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఈ ధర ఎకరానికి 200 కోట్లకు చేరుతుందని అంచనా. వరుస ఓటములతోటి ఉక్కిరిబిక్కిరవుతున్న బీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి మొదలైంది. కేటీఆర్ నాయకత్వంలో తాము పని చేయలేమని చెప్తూ పలువురు సీనియర్ నాయకులు కేసీఆర్ కు ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇయ్యుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతోటి రేపు మళ్ళగలుగుతాం. శనార్థులు.